నాకు విలన్గా మంచి పేరు తెచ్చిన సినిమా ఠాగూర్ ఉంది. ఠాగూర్లో అద్భుతంగా యాక్టింగ్ చేసామని చిరంజీవి గారు భుజం తట్టారు. అందుకే ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో చేయడానికి విలన్గా నేను రెడీగా ఉన్నాను. చిరంజీవి అన్నయ్య మళ్ళీ ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కోమేశ్వర్ల గారు ఉన్నారు, మరి వాయిస్ తీసుకున్నాం. ఇంకా కోమేశ్వర్ల గారు మరి మీరేమంటారా? చిరంజీవి గారు వస్తున్నాండి. అయ్యా ఎంత సంతోషంగా ఉందా! మెగాస్టార్ గారు మళ్ళీ సినిమాలకు వస్తాంటే అసలు భూమి మీద నా కాళ్ళు నిలబడటమే లేదు. పెరగడం లెక్కింత ఆవక ఎక్క నవ్వుకుంటే ఎంత రుచిగా ఉంటుందా, అంత హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే చాలా సంతోషంగా ఉంది. ఓవరాల్ గా కోవేశ్వర్ల గారు అయితే అదరగొట్టారు. ఎవరు చేయని వాయిస్, అది కూడా ఆ వాయిస్ బాగుంది. మీరు వేరియేషన్ చాలా బాగా చూపిస్తున్నారు. కానీ చాలా దీపక్ గారు ఎనర్జీ చాలా ఉంది, టాలెంట్ ఉంది, ఎనర్జీ ఉంది. కాకపోతే ఏంటంటే దీపక్ గారు కూడా బహుశా మరి కెమెరా చూసి యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో తెలియదు. అన్ని పేస్ పెరుగుతున్నాయి మొత్తం వాళ్ళు మాట్లాడేదానికంటే కదా. జస్ట్ మీరు స్పీడ్ తగ్గించుకుని చెప్పండి, అద్భుతంగా ఉంటుంది, ఇంతకంటే బాగుంటుంది. అంటే లేటెస్ట్ వాయిస్ ఇప్పుడు వచ్చేసి సంపత్ గారు విలన్గా వస్తున్నారు. వారి వాయిస్ కూడా లేటెస్ట్. సరే, వారు మిర్చిలో డైలాగ్ ఉంటుంది, అది తీసుకుంటే ఎలా ఉంటుందని. వాడు మగాడ్రా, వాడు దమ్ములున్న మగాడు, ఇంతమందిని మీకు నా ఇంటి చుట్టూరా కాపలా పెట్టిన నా కూతుర్ని వాడు తీసుకెళ్ళాడంటే వాడు నిజంగా మగాడేరా. వెళ్ళండి, బళ్ళు తీయండి, ఆ దమ్మున్న మగాడు ఎక్కడున్నా పట్టి తీసుకురండి. ఆ మగాడే నా కాబోయే అల్లుడు. నువ్వు నిజమైన దమ్ములున్న మగాడివిరా మగాడా. గ్రేట్. దీపక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫస్ట్ రౌండ్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. సెకండ్ రౌండ్ లో ఎక్స్పర్ట్స్ చాయిస్ రౌండ్, మళ్ళీ కలుద్దాం. ప్రత్యేక ఆంధ్ర అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇచ్చారు, ఇకపోతే ఇయ్యరు. వచ్చే ఆధారంగా ఏం చెప్తావు చెప్పు. సావ్స్ అంటే సావ్స్ నా బెస్ట్ ఫ్రెండ్ ఆంటీ. సావ్స్ ఎలా ఉన్నావు సావ్స్ అంటే నేను ప్రపోజ్ చేసిన దాన్ని నో చెప్తున్నావా? ఒక్క సీతారామరాజు మరణిస్తే వేలా సీతారామరాజు ఉద్భవిస్తాడు. మీ సామ్రాజ్యవాదాన్ని పునాదులతో పెళ్లగిస్తాడు. శివుడు మూడో కన్ను తెరిచిన, ఈ జమదగ్ని మూడంకలు నెక్కబెట్టిన, పుట్టేది అగ్ని మిగిలేది భస్మం. అగ్గిపెట్టుందా? కింగులా కనిపిస్తున్నాడు, మరి వంగి వంగి వండాలెందుకు పెడుతున్నాడు. ఏమా సరదా, గమ్మత్తుగా లేదా, ఏమా సరదా. ఇక రౌండ్ 1 లో పార్టిసిపెంట్ నెంబర్ 3 ఎవరంటే షేక్ షరీఫ్ బాషా. వెల్కమ్. కడప నుంచి వచ్చిన షరీఫ్ బాషా గారికి స్వాగతం. ఎస్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? కడప జిల్లాలో కడప నుంచి ఎర్రగుంట్ల మేడం, అది జమ్మలమడుగు నియోజకవర్గం. ఓకే. ఎర్రగుంట్ల. ఏం చేస్తుంటారు బాషా? నేను ఇక్కడ Amazon.com లో జాబ్ చేస్తున్నా మేడం. ఓ సూపర్. అయితే ఉద్యోగం చేసుకుంటే మిమిక్రీ ఆన్ ద సైడ్ అనమాట. అవును మేడం. ప్రోగ్రామ్స్ ఇచ్చారా? ఇచ్చా మేడం. ఇస్తారు. ఏమంటుంటారు విన్నవాళ్ళందరూ? ఎక్సలెంట్, మంచి ఫీడ్బ్యాక్. రైట్. స్టాలిన్ చిత్రం నుంచి ప్రకాష్ రాజ్ గారు వాయిస్ని తీసుకున్నట్లయితే ఆయన ఆ సినిమాలో ఓల్డ్ క్యారెక్టర్ చేశారు. ఆ వాయిస్ని మీ అందరి కోసం. అమ్మా బుల్లి, నువ్వు గుబులు పడమాక, నేను ఢిల్లీకి పోతా ఉండా. వచ్చిన తర్వాత వాడి పని చెప్పుతానులే కానీ నువ్వు గుబులు పడమాకమ్మా. ఏది ఫోన్ నీ పెనిమిటికి ఇవ్వు. హలో, ఏ రా సోంబేరి, వార్డు మెంబర్ కూడా కాలేవు. అట్లాంటిది నా కూతుర్నికి ఇచ్చి కట్టబెట్టిన, ఎమ్మెల్యే టికెట్ కట్నం కింద ఇచ్చిన. అట్లాంటిది ఎట్లా చూసుకోమన్నాను రా, నెత్తి మీద పెట్టుకొని పూజ చేయమల్లా. వాడెవడో అనామకుడు వచ్చి నానా కూతులు కూసిపోతుంది, అన్నీ కూసుకొని కూర్చున్నావంట. నీ చుట్టూ గన్మెన్లు పెట్టుకోవడం కాదు, నా కూతురుకు నువ్వు గన్మెన్గా ఉండాలి, లేకపోతే నీ గన్మెన్తో నేను షూట్ చేస్తా. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఒక్కడు ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక లవర్ బాయ్గా ఒక్కడి చిత్రం నుంచి. అరే ఎవట నువ్వు? అరే ఏంట్రా, నా ఇంటికి వచ్చి ₹1,00,00,000 పట్టుకుపోరా, మళ్ళీ సంపాదించుకుంటా. 10 కేజీల బంగారం తీసుకో, మళ్ళీ కొనుక్కొచ్చుకుంటా. అంతేగాని నా గుండె, నా లవ్వు, స్వప్నాన్ని తీసుకెళ్తావంటాయంట్రా. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొప్పెంబండ్రా నేను. ఒరే ఒక విషయం తెలుసా, స్వప్న మెరుపు అయితే నేను ఉరుముండ్రా. ఈ కర్నూలు జిల్లాలో కొండారెడ్డి బుర్జ్ సెంటర్లో నా మీదే నువ్వు చేస్తా అంటే, అరే నేను మామూలుగా చంపండిరా, ముక్కలు ముక్కలుగా చంపేస్తా. విధంగా ఉంటుంది. మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి ఒక డైలాగ్ తీసుకుంటే, మిస్టర్ ఎంపీ
ఏమిటా పిలుపు? ఏ విధవా అన్నానా, చవట అన్నానా, మిస్టర్ ఎంపే కదా అని పిలిచింది. ఒళ్ళు ఎలా ఉంది? సరిహద్దుల్లో చలికి మంచుకి, ఎండకి వానకి, రాయికి రప్పకి, బుల్లెట్లకి అలవాటు పడి ఉక్కులా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక మేజర్వి, నెల జీతగాడివి. ఏ జ్ఞానేశ్వరరావు, ఎవరి సోల్జర్ ఇస్ ఏ లైన్. ఆ పులులు సింహాలు పంజా విప్పి ఈ దేశ సరిహద్దుల్ని కాపాడబచ్చేరా. పాపులర్ వాయిస్ మన చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద సభలలో ఏ విధంగా, ఏ రోజు మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు అని, సో ఈ విధంగా మాట్లాడతారు. అదే ఒక ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజలతో మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. చెప్పండి. హలో హలో సార్, నేను సార్ జగదీష్ని జమ్మలమడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పయ్యా. ఏం లేదు సార్, ఈ మధ్య రోడ్డు బైండింగ్లో మా ఇల్లు పడగొట్టినారు సార్. చాలా సంతోషం. ఏం సార్ సంతోషం అంటారు? ఇల్లు పడగొట్టినారు సార్, మళ్ళీ ఇల్లు పడగొట్టి బాత్రూమ్ ఒకటే పెట్టారు సార్. నేను అందులోంచి మాట్లాడతాను సార్. చాలా సంతోషం ఉన్నారు కదా. ఈరోజు వస్తాయి, మనం అదే విధంగా ముందుకు పోవాలి. భాషా గారు, మిమ్మల్ని రౌండ్ 2లో మళ్ళీ కలుస్తాం మేము, జడ్జెస్ చాయిస్ రౌండ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. అది విషయం అనమాట. ప్రస్తుతానికి చిన్న విరామం తర్వాత రౌండ్ 2 అంటే ఎక్స్పర్ట్స్ చాయిస్ రౌండ్లో మన ఆర్టిస్ట్ వాళ్ళు ఏం పర్ఫామ్ చేయబోతున్నారు, ఎక్స్పర్ట్స్ ఏం అడగబోతున్నారు. విల్ వెయిట్ అండ్ వాచ్. స్టే ట్యూన్డ్, ఎక్కడికి వెళ్ళకండి, వెంటనే తిరిగి వస్తాం. సావ్స్ అంటే సావ్స్ నా బెస్ట్ ఫ్రెండ్ ఆంటీ. సావ్స్ ఎలా ఉన్నావు సావ్స్ అంటే నేను ప్రపోజ్ చేసిన దాన్ని నో చెప్తున్నావా? ఒక్క సీతారామరాజు మరణిస్తే వేలా సీతారామరాజు ఉద్భవిస్తాం. మీ సామ్రాజ్యవాదాన్ని పునాదులతో పెడగిస్తారు. శివుడు మూడో కన్ను తెరిచిన, ఈ జమదగ్ని 3 అంకెలు లెక్కపెట్టిన, పుట్టేది అగ్ని మిగిలేది భస్మం. అగ్గిపెట్టుందా? కింగులా కనిపిస్తున్నాడు, మరి వంగి వంగి వండాలెందుకు పెడుతున్నాడు. ఏమా సరదా, గమ్మత్తుగా లేదా, ఏమా సరదా. కట్టే కాదు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇచ్చారు, ఇకపోతే ఇయ్యరు. అచ్చే ఆట కదా, మనం ఏం చెప్పాలి చెప్పు. వెల్కమ్ బ్యాక్. మిమిక్రీ మేళాలో ఇప్పుడు రౌండ్ 2 అంటే ఎక్స్పర్ట్ చాయిస్ రౌండ్ చూడబోతున్నాం. గత రౌండ్స్లో మనకు ఆల్రెడీ మన పార్టిసిపెంట్ సందీప్, మిమిక్రీ దీపక్ అండ్ షేక్, షరీఫ్, బాషా ముగ్గురు కూడా వాళ్ళ మిమిక్రీ టాలెంట్ని ప్రదర్శించారు. ఇప్పుడు ఇంకా ఎక్స్పర్ట్ చాయిస్ రౌండ్ కోసం రెడీయా సందీప్ గారు, మిమిక్రీ శ్రీనివాస్ గారు అండ్ జనార్దన్ గారు? సందీప్ గారు, ఇది కూడా ఇమిటేట్ చేయొచ్చా అనుకునే లాంటి వాయిస్ ఒకటి. హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ లేదా అట్లా ఏదైనా ఒక రేర్ వాయిస్ని. హ్యాపీ డేస్ టైసన్ వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సావంతి అంటే నాకే ఇంట్రెస్ట్ ఆంటీ. సావ్స్ అంటే సావ్స్ నా బెస్ట్ ఫ్రెండ్ ఆంటీ. సావ్స్ ఎలా ఉన్నావు సావ్స్ అంటే నేను ప్రపోజ్ చేసిన దాన్ని నో చెప్తున్నావా? ఐ నో సావ్స్. సీనియర్స్ జూనియర్స్ని క్వశ్చన్స్ వేయకూడదు కదా. శ్రవంతి, ఐ మిస్ యూ శ్రవంతి. మేబీ నేను కూడా నీ జూనియర్ కింద యూనివర్సిటీ ఆఫ్ మినోసోటాకి వస్తే ఓకేనా? సావ్స్ ఓకే సావ్స్, సీ యూ సావ్స్, బాయ్. బాగుంది. అట్లా ఈ మధ్య ఒక కమెడియన్ వస్తున్నారు కొత్తగా, సప్తగిరి గారు. ఆయన వాయిస్ అని చేయగలుగుతారా? సప్తగిరి గారు ఆ ప్రేమ కథా చిత్రంలో మాట్లాడి తీరు తీసుకుంటే చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులకు సార్ కమెడియన్ అలీ గారి వాయిస్ ఇమిటేట్ చేయడం అంటే కొంచెం కష్టం. అవును, చాలా. ఇన్ఫాక్ట్ మన ఇంతవరకు మిమిక్రీ మేళా రౌండ్స్లో ఎవరు చేయలేదు. అసలు చాలా ఏళ్ళ నుంచి కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రయత్నం చేయలేదు. సందీప్ గారు చేస్తారని చూద్దాం. బాగున్నారా బాగున్నారా బాగున్నారా, దిస్ ఈజ్ నచ్చిమి, డోంట్ టచ్ మీ, యూ సింగిల్, మీ సింగిల్, వి బోత్ మ్యారీ, హౌ ఆర్ యూ, ఫైన్ నా, బాయ్, సత్రామ్ సత్రామ్, సెలోలి సెలోలి. ఇంకా ఏం వాయిసెస్ చేస్తారు సందీప్ మీరు? కృష్ణ భగవాన్. కృష్ణ భగవాన్ అయితే కృష్ణ భగవాన్ గారు అత్తారింటికి దారి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? ముందుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ వినిపించి తర్వాత కృష్ణ భగవాన్ గారు. పవన్ కళ్యాణ్, ఇక చూసే తప్ప నేను సింహాలు అంటాను, కాకపోతే అది గేటం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. మిగతా అన్నీ సేమ్ టు సేమ్ రే. ఈ డైలాగ్ని మన కృష్ణ భగవాన్ గారు చెప్తే చూడసే తప్ప
నేను సింహం యాజిటీజ్ గా ఒక్కడేనండి బాబు. కాకపోతే అది గడ్డం తీసుకోదు. నేను రోజు 7 o'clock బ్లేడ్ తో 8 o'clock లేచి రోజు డైలీ సేవ్ చేసుకుంటా, అంతే తేడా. మిగతా అన్ని సేమ్ టు సేవ్ అండి బాబు. ఉంటారు మీకు కృష్ణ భగవాన్ బాయ్. మీకు సందీప్ గారు మీకు తెలుసా, కృష్ణ భగవాన్ కూడా మిమిక్రీ ఆర్టిస్ట్. గుడ్. మీరు కొంచెం మళ్ళీ దీంట్లో కూడా పేస్ కాస్త తగ్గిస్తే చాలు. అంతే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నాకు ఎందుకో మీతో ఎక్స్పెరిమెంట్ చేయాలనిపిస్తుంది. మీ వాయిస్ ఏమేమి చాలా వాయిస్ పలుకుతున్నాయి, కాకపోతే కొంత బ్యారిటోన్ కొంత దూరం ఉన్నాయి, ఇబ్బందిగా ఉంది. కొంచెం దూరంగా ఇబ్బందిగా ఉంది, కానీ మీరు మాట్లాడే వాయిస్ కి మీరు చేసే వాయిస్ చాలా దూరం ఉంది. అట్లా ఒకటి ఏదైనా ప్రయత్నం చేద్దాం. రావు రమేష్ గారు లాంటి వాళ్ళని ఏమన్నా ట్రై చేస్తారా? రావు రమేష్ గారు మగధీర సినిమాలో మాట్లాడితే ఎలా ఉంటుంది ఆ డిక్షన్? మీ శత్రుత్వాన్ని మీకన్నా ముందే ప్రకృతి పసిగడుతుంది. మీరు దగ్గరకు వచ్చినప్పుడు దగ్గరగా ఉన్న పక్షులు దూరంగా వెళ్ళిపోతాయి. వాడు వచ్చినప్పుడు ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మామూలు మనిషిలా కాడు, మండే గోళంలా కనిపిస్తాడు. వాల్యూమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ పాకెట్ నుంచి వస్తుంది చెప్పండి ఒకసారి. అది అరవగలిగారంటే యాక్చువల్గా రావు రమేష్ గారి వాయిస్ చాలా బ్యారిటోన్, కానీ తను ట్రై చేశారు. యాక్చువల్గా ఏమవుతుందంటే మనలాంటి వాయిస్ ఉన్నవాడు కృష్ణ గారు, అక్కనే నాగేశ్వరరావు గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా, నిజంగా ఎంత బాగా మిమిక్రీ చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఉంటుంది కదా, దీన్ని వీళ్ళకి గంభీరంగా చెప్పాల్సి వస్తే గట్టిగా చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు ఒక టెక్నిక్ అడాప్ట్ చేసుకున్నారు. కంఠంలో జీర తెచ్చుకుని చెప్తారు. మామూలుగా గట్టిగా చెప్పాలనుకోండి, ఎందుకు చేసాయి అంటే అలా ఉంటుంది, అంతకు మించి ఉండదు, నా వాయిస్ లాగే ఉంటుంది. అందుకని ఎవరు చేశారు ఇప్పుడు చెప్పండి, చెప్పకపోయారు ఏం చేస్తారో నాకే తెలియదు, ఇలా ఉంటుంది కదా. ఇలాగే కృష్ణ గారు ఎవరు చెప్పినా మా వాళ్ళు మిమిక్రీ కళాకారులు కొంచెం వ్యంగ్యంగా చెప్తారు. యాహం అనుకుంటున్నా ఇలా ఉండదు పాప. చెల్లమ్మ, గుండెను రాయిగా చేసుకోవడం కాదమ్మా, రాయిని గుండెగా మార్చుకుంటే తప్ప జీవితాన్ని సాధించలేం ఉంటుంది కదా. దీన్ని గంభీరంగా చెప్పొచ్చు. అల్లూరి సీతారామరాజు సినిమాలో ఇలా చెప్పలేదు. ఒక్క సీతారామరాజు మరణిస్తే వేలా సీతారామరాజు ఉద్భవిస్తాడు, మీ సామ్రాజ్యవాదాన్ని పునాదులతో పెళ్లగిస్తాడు. సీతారామరాజు అంటే సంఘటిత శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినా ఇలా చెప్పారు. అంటే అది టెక్నిక్. అంటే మన వాయిస్ గురించి మన కంఠస్వరం స్వరూపాన్ని తెలుసుకోగలిగితే మనం ఎలా చేయాలో తెలుస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగుంది. అల్లు అర్జున్ కంఠం చెప్తారా? తప్పకుండా సార్. రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గారి వాయిస్ తీసుకుంటే, గమ్మునుండు బా, బాగుంది. ఏం బా తీసిన మొలతలు తాయతో రుద్రదేవా, ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేది ఏ నాటికైనా నీకోసం రుద్రదేవా. సూపర్, బాగుంది సందీప్ గారు. మీరు ఒక్కటి మంత్రం ప్రాక్టీస్ చేస్తే చాలు, కొంచెం అదొకటి రోజు. అది జనార్దన్ దాన్ని ప్రాక్టీస్ చేయనక్కర్లేదు, ఎందుకంటే తన వాయిస్ బ్యారిటోన్ వాయిస్. ఆల్ ది బెస్ట్. శ్రీనివాస్ గారు, ఇందాక నుంచి మీరు ఎందుకు ఇలాగా నోరు మూసి కూర్చున్నారు? అవి అసలు వాటి ఒపీనియన్ చెప్తాయేమో అని చూస్తున్నాను. వాటి ఒపీనియన్ రెండు ఒకటే ఒపీనియన్ చెప్తాయా? లేదు, ముక్త కంఠంతో. ఎందుకంటే ఇదిగో వీడు బ్యాడ్ మౌత్, ఇది గుడ్ మౌత్. ఒకసారి ఒపీనియన్ చెప్పించరా? ఎలా ఉంది మిమిక్రీ మేళ, ఎలా ఉంది ఇవాళ? బ్యాడ్ మౌత్ అసలు చెప్పించ. బ్యాడ్ మౌత్ వద్దా? వద్దు, ఎందుకంటే అప్పుడు ఏం మాట్లాడి చెడే మాట్లాడతారు. మంచి మాట చాలా బాగుంది. వెరీ గుడ్. ఇక ఎక్స్పర్ట్స్ చాయిస్ రౌండ్ లో మన పార్టిసిపెంట్ నెంబర్ 2 దీపక్ గారు ఫ్రమ్ అనంతపూర్. దీపక్ గారు, రొటీన్గా అందరు మిమిక్రీ కళాకారులు చేయండి. మన సాక్షిలో మిమిక్రీ మేళా కార్యక్రమం వస్తుందండి. దాన్ని చూసి మన పశుపతి గారు, అంటే అరుంధతి మూవీకి డబ్బింగ్ చెప్పి నంది అవార్డు తెచ్చుకున్నటువంటి సాయి కుమార్ గారు తమ్ముడు రవిశంకర్ భయ్య గారు, వారెంత కాకపోయినా నేను నా స్థాయి తగ్గట్టు ప్రయత్నం చేశాను. మరి దాన్ని ప్రజెంట్ చేస్తున్నాను మిమిక్రీ మేళ మీద. మిమిక్రీ మేళ సాక్షి టీవీలో చూస్తూ ఉన్నాను, కానీ ఒక్కరోజైనా పార్టిసిపేట్ చేద్దామంటే నన్ను ఈ సమాధిలో కొల్లబెట్టి ఉంచావు కదే. ఎలాగైనా సరే వస్తా, కసితో పగతో ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తానే బొమ్మాలి. వస్తానే. దీపక్ గారు, గొంతు వోకల్ కార్డ్స్ దెబ్బతినవండి అంత? లేదు మేడం, అంటే నాకు మిమిక్రీ 2 hours కంటిన్యూగా నాన్ స్టాప్ చేస్తుంటాం మేడం. అలా స్టేజ్ పైన అంటే చిన్నప్పటి నుంచి చేసి
మిమిక్ ఆర్టిస్ట్ ఎవరు చేసినా ఇంకా చేయాలంటే ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ ప్రోగ్రామ్ లాగా ఫీల్ అవుతూ చాలా ఎనర్జీగా చేస్తుంటాం మేము. ప్రాబ్లం ఏంటంటే దీన్ని మామూలుగా అలా మాట్లాడడాన్ని ఏమంటారంటే వాయిస్ అబ్యూజ్ అంటారు. అది చేస్తున్న వోకల్ కాస్ట్ టిష్యూస్ పొరపాటున పాలిప్స్ వస్తాయి, జీవితంలో మళ్ళీ మనం అనుకున్నట్టు మన వాయిస్ ఇమిటేట్ చేయలేం. సో అందుకని ఇప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. మన రేంజ్కి మించి ఎక్కువ రేంజ్లో గట్టిగా అరవడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేయకూడదు. అనవసరం రిస్క్ ఇట్లాంటివి చేయకూడదు. అది చేసినా కొంచెం టెక్నిక్ యూజ్ చేసి కొంచెం తెలివిగా స్మార్ట్ గా, హార్డ్ వర్క్ అక్కర్లా, స్మార్ట్ వర్క్. అండ్ జనార్దన్ గారు, ఈ సందర్భంలో మీరు ఒక చిన్న బిట్ ఏమైనా చేయాలని మా కోరిక, ప్రేక్షకుల కోరిక. ఆయన బొమ్మాళి చెప్పారు కదా, ఒకసారి అది చెప్పండి, ఒక డైలాగ్ చెప్పండి. అది వదలని బొమ్మాలి వస్తా కసితో పగతో వచ్చి వస్తా 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 స్ట్రెయిన్ లేకుండా చెప్పొచ్చు. బొమ్మాళే అరిచిన గొంత ఏమవదు. కొంచెం ఇలా అన్నమాట చలక్. అట్లా బ్యారిటోన్ ఉన్నవి చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని చెప్పాలి. ఓకే. మానవా మానవా, ఈ బాలిక మానవ కన్య కాదు, ఈ బాలిక దేవకన్య. చాలా థాంక్స్ మానవా, నువ్వైనా గుర్తుపట్టావు మానవా. అమ్మా నీళ్ళమ్మా నీళ్ళు, టెన్షన్ అమ్మా, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఏమ్మా వీళ్ళకి సత్య ధర్మ అని ఎందుకు పేర్లు పెట్టావమ్మా? నువ్వేమన్నా కలగన్నావా అమ్మా ఈ పాపిష్టోళ్ళని కడుపున పుడతారని? ఏమ్మా బొమ్మాడే వస్తా. ట్రైన్ లేదు ఇందులో, ట్రైన్ లేకుండా చెప్పొచ్చు. ఆ తర్వాత ఒక గంట సేపు ప్రోగ్రామ్ చేయొచ్చు. జీరో తెచ్చుకోమని చెప్పాలంటే ఫాల్స్ వాయిస్ యూజ్ చేసి చేయొచ్చు. అట్లాంటి చేయొచ్చు. శివుడు 3వ కన్ను తెరిచిన, ఈ జమదగ్ని 3 అంకెలు లెక్క పెట్టిన, పుట్టేది అగ్ని మిగిలేది భస్మం. అగ్గి పెట్టిందా? చెప్తాను అంటే అది అరిచాను కదా, దానివల్ల నా గొంతు ఏం చెడిపోతుంది. అట్లాగే మీ గొంతు కూడా చెడిపోకుండా కాపాడుకో. దీపక్ గారు, హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్, వచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీదేవి గారిని ప్రస్తావించారు. శ్రీదేవి గారు మధ్య మధ్యలో పాటలు పాడారు, చూసారా మీరు? అయ్యో, కింగులా కనిపిస్తున్నాడు, మరి వంగి వంగి వండాలెందుకు పెడుతున్నాడు, ఏమా సరదా గమ్మత్తుగా లేదా, ఏమా సరదా. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేయగలుగుతారా? సుస్వాతంలో మామూలుగా అంటే డాడీ ప్లీజ్ డాడీ, ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు బాగా చదువుకుని మంచి టాలెంట్ ఉండే వాళ్ళు కావాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటాడే. అందుకే డాడీ నేను కూడా బాగా చదువుకుందాం అనుకున్నాను, కానీ సందర్భం చూసిన తర్వాత ఆ చదువు కాస్త వెళ్ళిపోయాడు. డాడీ ప్లీజ్ డాడీ. యుమ్మి హండ్ మన గురించి హండ్ బాగా తెలిసి ఉండొచ్చు. యుమ్మి నేనంటే ఏదైనా సరే తక్కువ మాట్లాడతా. ఎంత తక్కువ అంటే మరి రాదమ్మా అంటే నాకు హాని చేయాల్సిన వాళ్ళని కూడా, నాకు ఏమైనా హాని చేయాలని చూసిన వాళ్ళని కూడా నేను క్షమించి వదిలేస్తాను. అంటే వాడు నేను తెలుసా. ఓకే, బాగుంది. దీపక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. భాషా గారు ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పారు, 100 సార్లు కాదు 1000 సార్లు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అడగబోతున్నారు కాబట్టి వాయిసెస్ ఏ విధంగా మార్చబోతున్నారు చూద్దాం. ఎక్స్పర్ట్స్, పొలిటీషియన్ వాయిస్ ఏదన్నా. అనంతపురం ఎంపీ కేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పండి. ఈ మధ్యకాలంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది. అక్కడ జస్ట్ ఏ విధంగా మాట్లాడుతుందాం. సార్ ఏంటి సార్ ఓటుకు నేటు కేసు అద్దరు ఇచ్చారు, అద్దరు ఇచ్చే భావాలు ఇచ్చారు అంతే తప్ప ఏముంది. అదేవిధంగా ప్రత్యేక ఆంధ్ర గురించి, ప్రత్యేక ఆంధ్ర అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇచ్చారు, ఇకపోతే ఇయ్యరు. అంతకంటే మనం ఏం చెప్తావు చెప్పు, అంతకంటే మనం ఏం చెప్తాం. సరే, మీరు సాక్షి టీవీలో మిమిక్రీ మేళా వచ్చింది, ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. చాలా బాగుందమ్మా. అందరూ అక్కడ మంచి జడ్జిలు, వాళ్ళు సీనియర్ మోస్ట్ జడ్జిలు, వాళ్ళు ఒక్కొక్క కళాకారుని ప్రోత్సాహం చేస్తారంటే నాకు కూడా చూస్తారంటే చాలా ఆరోగ్యంగా ఉందమ్మా. అంతకంటే నేనేం చెప్పలేదు. దీని కనుక కాస్త బ్యారిటోన్ మార్చుకుని తెలంగాణ యాక్సెంట్ కనుక డైవర్ట్ చేస్తే ఎం సత్యనారాయణ గారి వాయిస్ వస్తుంది. ఊరికే రమ్మంటారు మిమిక్రీ. ఏదైనా చేస్తే ఈ కళాకారు అంటే ఒక ప్రోత్సాహం లాంటిది మిమిక్రీ. ఒక అసలు ఏంటనుకుంటే ఏవిఎస్ గారి వాయిస్ తీసుకోండి. ఏంది అమ్మో మీరు అందరూ తినాల నుంచి వచ్చారా? ఇది మీది తినాలి, మాది కూడా తినాలి. అమ్మో ఓరే ఆయన. సో మరొకసారి మన ఎక్స్పర్ట్స్ మిమిక్రీ శ్రీనివాస్ గారు అలాగే మిమిక్రీ జనార్దన్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ కలుద్దాం వచ్చే వారం మిమిక్రీ మేళాలో. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.
hey, hey.